ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది. మా బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పిల్లలకి మా వంతు ఒక చిన్న బహుమానం ఇవ్వాలని పైన వాళ్ళు ఇచ్చిన చిన్న అమౌంట్తో మేము ఇవ్వాలనుకుంటున్నాం. అదే మీరు కూడా గొప్పగా చదవాలి. ఏం జరిగిందంటే సామాన్యుల్ని పేదవాళ్ళని మనలో ఉన్న ఆయుధం ఒక్కటే, చదువు ఒక్కటే. బాగా చదువుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి. ఇప్పటి నుంచే మనం ఇప్పుడు ఎలా ఉంటే మీ రేపు తరం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పింది పాటించండి. మన చేతులు ఉన్న ఒకే ఒక్క ఆయుధం చదువు. చదువుకుంటే నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు. నేను కూడా చిన్నప్పుడు మీలాగనే పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చా. కాకపోతే మా నాన్న కూడా 8వ తరగతిలో చనిపోయాడు. నేను అన్ని పని చేశాను, అంటే బేల్దారి పనికి వెళ్ళాను. మా అమ్మ ఒక్కటే నన్ను చదివించింది. మా అమ్మ కూలిపోయి నన్ను చదివించింది. అంటే ఆమె కష్టపడి కూలికి పోయితేనే నేను చదువుకున్నాను. తర్వాత ఆ విధంగా చదువుకొని ఇంకా ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా అయినా. అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా మీకు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు. బాగా చదవండి, ఇప్పటి నుంచే గోల్ పెట్టుకోండి. ఆ గోల్ ప్రకారం మీరు ఫోకస్ చేయండి, దాన్ని సాధించడానికి చేయండి. మీకు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు. మంచి అలవాట్లు నేర్చుకోండి. ఎటువంటి ఇప్పుడు మీరు ఉండే సహవాసం, చెడు సహవాసం మాత్రం పోవద్దు. ఎప్పుడు సత్సాంగత్యం, మంచి వాళ్ళతోనే అలవాట్లు నేర్చుకోండి. అప్పుడే మీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాగా చదవండి, మంచి అలవాటు మంచి అలవాట్లు నేర్చుకోండి. అది నేను ఇప్పుడు మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీరు చదివి చిన్న మా యొక్క బహుమానం అనమాట దుప్పట్లు పంచాలని మేడం గారు చెప్పారు. అందువల్ల మేము వీటిని మీకు ఇవ్వాల్సిన ఇలాగనే మీరు కూడా గొప్పలు అవ్వాలి. కలెక్టర్స్ కానీ ఐపీఎస్ చదువుకుంటే మంచి గొప్పలు అవుతారు. మా కాడ పెద్ద ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకటేంటంటే మంచి అలవాట్లు ఉండాలా. కరెక్ట్గా మీ ఫోకస్ చేసుకొని మీ గోల్ మీదనే ఫోకస్ పెట్టి దాన్ని సాధించడానికి చేయండి. మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. సార్ ఆల్రెడీ చెప్పేశారు, అదే బాగా చదువుకోండి. ఇప్పుడు మనము సమాజంలో ఎక్కువ తక్కువ అనే భేదాలు చదువుతోనే మాఫీ అయిపోతాయి. ఇప్పుడు ఒక మనిషిని ఎక్కువ అని చెప్పడానికి ఉండదు. కలం మనకి ఏదైనా కానీ దేనికన్నా ఫస్ట్ కలం గొప్పది అంటారు. మనము వాయిస్ని రైజ్ చేయాలి. మనం బాగా చదువుకుంటే ఎక్కడ మనము నిలబడాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరైనా కానీ మీ ఒకరి నుంచి మంచి చెడు రెండూ వస్తాయి, కానీ దాంట్లో ఏది మంచో దాన్నే మీరు పిక్ చేసుకోవాలి. హంసలాగా ఉండాలంటారు కదా, పాలు నీళ్లు కలిసిన పాలని మాత్రమే హంస విడిగా చేసి తీసుకుంటుంది. అలా మనకి అన్ని అలిగేషన్స్ ఉంటాయి, బ్యాడ్ అలిగేషన్స్ ఉంటాయి, గుడ్ అలిగేషన్స్ ఉంటాయి. కానీ మనం దేన్ని పట్టుకుంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, లేదు నాకు ఏం అర్థం కావట్లేదు, మంచి ఏదో చెడేదో అని. మీరు ఇప్పుడు కరెక్ట్గా పిక్ చేసుకునే దాన్ని బట్టే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేమందరం కూడా నార్మల్ లైఫ్ నుంచే వచ్చాము. మాకు కూడా మీ అందరిలాగే అన్ని కష్టాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, లేదు మేము మాకు పేరెంట్స్ లేరు, లేకపోతే మాకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు అలా అనుకోవచ్చు. కానీ మీకు బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఆయన ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? ఆయన అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆయన ఈరోజు మన రాజ్యాంగాన్ని రాశారు. అది మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక వేని ఆయన చూపించారు ఎవరికైనా కానీ. మరి స్వామి వివేకానంద ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకేంటి, ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ మళ్ళీ మనం విజయం కోసం ట్రై చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, 10 సార్లు ఓడిపోయినా సరే మీరు దాన్ని తగ్గకూడదు, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించాలి. అలా లైఫ్లో మీకంటూ ఒక గోల్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
చెప్పినా, సార్ చెప్పినా, నేను చెప్పినా, మీకు చదువు చెప్పేవాళ్ళు చెప్పినా, మీరు అన్నం పెట్టేవాళ్ళు చెప్పినా ఏదైనా బాగుపడమనే చెప్తారు. ఎలా బాగుపడతారు? చదువుకుంటేనే బాగుపడతారు. మన ఇంట్లో 10 ఎకరాల పొలము, 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాడు, ఏం ఆలోచిస్తాడు? వ్యాపారం పెట్టాలన్నా ఏదో ఆలోచిస్తాడు. డబ్బు మన కాడ స్థాయికి తగ్గ ఆస్తి లేనప్పుడు ఏం ఆలోచించాలి? బాగా చదువుకోవాలని ఆలోచించాలి. చదువుకున్నప్పుడు ఏమైందంటే, నువ్వు చదువుకున్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో. ఇప్పుడన్నా నాకు తెలిసి వీళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చి మంచి ఫుడ్ పెట్టండి అది అని చెప్తున్నారు. మాకు అయ్యేం లేదు. అలా పురుగులను వస్తే పురుగులను తినాలా, కూర అయిపోయినా అడిగేదానికి లేదు, పచ్చడేస్తే పచ్చలేదు. మీరు ఇప్పుడు అడిగేదానికి కూడా అవకాశం ఉంది, కానీ మంచి చెడు అని కాదు. అక్కడ మేము బతకడానికి తినాలి. ఇంట్లో లేనప్పుడే మనం గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చేస్తున్నాం? ఇంట్లో అమ్మ నాన్న పనికి పోయి వాళ్ళు కనీసం మనకి బట్టలు అన్నం కూడా సరిగ్గా మిగిలిన పరిస్థితుల్లో ఉన్నదే దాదాపు గవర్నమెంట్ స్కూల్లో 90% చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇంత అన్నం ఇలా పెట్టారు అలా పెట్టారు ఆలోచించారు. చదువు సరిగా చెప్పారా లేదా అనేది ఎక్కువ ఆలోచించుకుంటారు. చదువు సరిగా చెప్పకపోతే కంప్లైంట్ చేసిన ఖర్చు లేదు కదా. అన్నం ఎలా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మంచిగా తినండి, ఏది పెట్టా తినండి. ఈ వయసులో మీకు అరిగిపోతుంది. కానీ చదువు, అన్నం సరిగా లేదని చదువు మాయన అయిపోతుంది. చదువు మంచిగా చదువుకుంటే అన్నం ఎలాంటి తిన్నా అరిగిపోతుంది. సరేనా? మీరు అందరూ బాగా చదువుకోండి. ఇలాంటి స్థాయికి మీరు రావాలి. ఇలాంటి దుప్పట్లు కాదు, ఇంకా మంచి మంచి ఇచ్చే స్థాయికి రావాలి. రేపు ఎక్కడికైనా పోయి నాకు ఒకప్పుడు వేరే వాళ్ళు సాయం చేసేవారు, నాకు ఒకప్పుడు గవర్నమెంట్ డబ్బులతో చదువుకున్నాను కాబట్టి మీకు ఇంత సాయం చేస్తున్నాను, అంత స్థాయికి వెళ్ళాలి. మీరు అంత స్థాయికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చే చాలా చిన్నది. సరేనా? మీరు ఇంతకంటే గొప్ప దానం చేయాలి. అలా చదువుకోండి, అందరూ బాగుపడండి. రేపు ఎప్పుడైనా ఇస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది అని నలుగురికి చెప్పుకొని మీరు గొప్పగా దానాలు చేయండి, బాగా చదువుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఈరోజు సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు కావలి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ వచ్చి బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్ వాళ్ళు వచ్చి మంచి విషయాలు కూడా చెప్పారు. ఇలాగా మాకు వచ్చి బ్లాంకెట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. My name is Pranavi. Now I am studying 10th class. ఇప్పుడు మన ఈ సంయుక్త సేవా సంస్థలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏ రీజన్ మీద వచ్చారంటే, మనకు ఈ న్యూ ఇయర్ ఇక్కడ మన ఈ స్టెప్ ఎలా వేస్తామో ఈ ఇయర్ అంతా అలానే జరిగిద్ది అని మనం నమ్ముతాం కదా. అలాగే మేడం వాళ్ళు కూడా నమ్మి పేద పిల్లలకి ఇలా బ్లాంకెట్స్ ఇస్తే వాళ్ళకి అంతో ఇంతో హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చేస్తున్నారు. అండ్ అది మా సంయుక్త సేవా సంస్థలో ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరం. మాకు ఇలా ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీవన్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు
విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వలస మూసమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుకుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు.